వరంగల్ వ్యాప్తంగా భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కాజీపేట, వరంగల్, హన్మకొండలో రోడ్లపై నీరు నిలిచింది. పలు చోట్ల ఇటు మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షం పడింది? ఇవాళ కూడా రెయిన్ అలర్ట్స్ ఉన్నాయి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? యశోద, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రెయిన్ ఎఫెక్ట్ కనిపించింది. నిన్న 6:30-7 గంటల నుంచి 9 గంటల మధ్యలో దాదాపు 2 గంటల పాటు అత్యంత భారీ వర్షం కురిసిందని చెప్పచ్చు. ఇటు గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్ష ప్రభావం కనిపించింది. ప్రధానంగా వరంగల్ మహానగరానికి సంబంధించి చూస్తే ఇటు కాజీపేట కావచ్చు, హన్మకొండ, వరంగల్ అనేక ప్రాంతాలలో కూడా భారీ వర్షంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. తర్వాత డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల భారీ ఈదురుగాలులతోటి చెట్లు కూడా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఒక్కసారిగా భారీ వర్షం నేపథ్యంలో అయితే వరంగల్ నగరంలో నిన్న సాయంత్రం అయితే కొంత అతలాకుతలమైందని చెప్పొచ్చు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బందులు పడ్డాయి. తర్వాత కొన్ని చోట్ల చెట్లు పడిపోవడంతో కూడా వాహనదారులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇమీడియట్లీ అధికారులు కూడా సమీక్షించారు, స్పందించారు చెప్పచ్చు. జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బల్దియాలోనే 24 గంటలు పనిచేసే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ను కూడా అక్కడ ఉంచారు. 24 గంటల పాటు కూడా అక్కడ సిబ్బంది పనిచేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం నుంచే ఈ కంట్రోల్ రూమ్ పనిచేయడం ప్రారంభించింది. ఎక్కడైనా వరంగల్ నగరంలో భారీ వర్షంతో ఇబ్బందులు ఏర్పడినా, డ్రైనేజీ సమస్యలున్నా, ఇంకా వర్షంకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కడైనా కనిపిస్తే ఇమీడియట్లీ కూడా కంట్రోల్ రూమ్కు ఇన్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక ఫోటో తీసి ఆ ఏరియాతోటి ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, వాటి ఇబ్బందుల మీద కూడా వాట్సాప్ నెంబర్కి పంపిన జీడబ్ల్యూఎంసీ అధికారులు టీమ్స్ అక్కడికి వచ్చి రెక్టిఫై చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న పడిన భారీ వర్షం చాలా లోతట్టు ప్రాంతాలలో మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంటిన్యూగా కనుక ఇంకొక గంట 2 గంటలు వర్షం పడినట్టయితే చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండేది. కానీ 2 గంటల తర్వాత కొంత వర్షం బ్రేక్ ఇవ్వడం, ఉదయం నుంచి కూడా మళ్ళీ పొడి వాతావరణం, తర్వాత ఎండ కొడుతుండటంతో కొంత నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ప్రధానంగా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఇటువైపు కలెక్టర్లో 2 కలెక్టర్, ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు కూడా ఈ వర్షం రెయిన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి దాని మీద సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకున్నారు. మరి 2-3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి అన్ని రకాల విభాగాలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నిన్న పడినటువంటి వర్షం కావచ్చు, లేదా 2-3 రోజుల వర్షం ఎఫెక్ట్ రెయిన్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తీసుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి అన్నిటి మీద కూడా ఒక నివేదికను కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా రైతుల మీద చాలా ఎఫెక్ట్ కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ధాన్యంకు సంబంధించి చేతికి వచ్చింది పంట. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతలు పూర్తయ్యాయి. ఐకేపీ కేంద్రాలు కావచ్చు, కొనుగోలు కేంద్రాల దగ్గరికి ధాన్యం తీసుకొచ్చారు. 1-2 రోజుల్లో అమ్ముకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం కూడా ఇలాంటి వర్షమే పడింది. దీంతో ధాన్యం తేమ లేకుండా ఎండబెట్టుకున్నారు. మళ్ళీ రాత్రి పడ్డ వర్షానికైతే చాలా చోట్ల ధాన్యం తడిచిపోయింది. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే వర్ధనపేట, ఇల్లందు కావచ్చు, అదేవిధంగా ఇటు కిలా వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసింది. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి కే సముద్రం కావచ్చు, బయ్యారం, గార్ల, ఇలా అనేక మండలాలలో కూడా వర్షం కురిసింది. చాలా చోట్ల ఐకేపీ కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యం రాసులు తడిచి ముద్దయ్యాయి. జనగామకు సంబంధించి చూస్తే జనగామలో కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికైతే చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. గతంలో అభివృద్ధి పనులతోటి రోడ్డు వైండేషన్ కావచ్చు, రోడ్ వైడింగ్ కావచ్చు, లేకపోతే డ్రైనేజీలకు సంబంధించిన నిర్మాణాలు సరిగా జరగకపోవడంతో నిన్న పడిన వర్షంతో అయితే ప్రధాన రోడ్లంతా కూడా జలమయమయ్యాయి. 2-3 గంటల పాటు జనగామ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, చౌరస్తా కావచ్చు, ఆ ప్రాంతాల్లో అయితే తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం వస్తే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇక అదేవిధంగా హన్మకొండ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. రైతులకు ప్రధానంగా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పచ్చు. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడడంతో మామిడి పంట చాలా చోట్ల రాలిపోయింది. ఇది సమ్మర్ వచ్చిందంటే మామిడి పంటకు సంబంధించిన సీజన్ ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఖాతా దశలో ఉండి ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నది. 1-2 రోజులలో మార్కెట్కి తీసుకెళ్లి విక్రయించాల్సిన సమయంలో ఒక్కసారిగా వడగళ్ళు, తీవ్రమైనటువంటి గాలి దుమారం రావడం, అదేవిధంగా ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో కాయ రాలింది. వర్షం ఎంత పడ్డా మామిడి పంట మీద ప్రభావం ఉండదు, కానీ గాలి ఎక్కువగా వీయడంతో
కాయలన్నీ రాలిపోయాయి అని చెప్పొచ్చు. దీంతో లక్షల రూపాయల నష్టం జరిగింది అని చెప్పొచ్చు. ఇక భూపాలపల్లి ములుగుకు సంబంధించి నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అక్కడ మరో 2-3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 2-3 రోజుల పాటు కూడా ఇక్కడ భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందనేది సూచన చేసింది. అయితే ఎవరు కూడా పొలం పనులకు కావచ్చు లేకపోతే ఓపెన్ ప్లేస్లలో ఉండద్దు అని చెప్పింది. ఏదైనా భారీ వర్షం కానీ మెరుపులు ఉరుములు ఉన్నటువంటి సమయంలో వ్యవసాయ పనులు చేయడం కానీ లేదా చెట్ల కింద ఉండడం లేదా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన దగ్గర కానీ రేకుల షెడ్లో కూడా ఉండద్దు. ఎందుకంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి భారీ వర్షాలు పిడుగులతో పాటు కూడా కొంతమందికి అస్వస్థ గురి కావడం, కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించిన నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు కూడా సూచనలు కూడా చేశారు. వచ్చే 2-3 రోజుల పాటు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షం కురిస్తే ఎవరు కూడా ఆ ప్రాంతంలో బయటికి రావద్దు, వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు. అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి మోటార్ల దగ్గర కావచ్చు లేదా విద్యుత్ స్తంభాలు, చెట్ల దగ్గర ఉండొద్దు అనేది మాత్రం సూచనలు చేస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి కురిసిన వర్షం చాలా ఎఫెక్ట్ కనిపించిందని చెప్పొచ్చు. వరంగల్ నగరంలోనేమో 2-3 గంటలు జనజీవనం స్తంభించింది. మరో రూరల్ ప్రాంతాలకు సంబంధించి చూస్తే మాత్రం ఇటు వరి పంట మీద అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి పంట మీద చాలా ప్రభావం చూపించింది. చాలా చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మామిడికి సంబంధించిన పంట కూడా చాలా చోట్ల రాలిపోయింది. అయితే అధికారులు కూడా ఐకేపీ కేంద్రాలు కాదు అక్కడికి సందర్శిస్తున్నారు. తడిచిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరు రైతులు ఆందోళన చెందొద్దు, ఎండ రాగానే వాటన్నిటిని కూడా ఎండబెట్టాలి, తేమ లేకుండా చూసుకోవాలనే సూచనలు కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలకు వచ్చే వానాకాలం సాగుకు కూడా సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇప్పటికే వరి కోతలు పూర్తయి మళ్ళీ దుక్కి దున్ని మళ్ళీ వచ్చే వానాకాలం పంటకు సిద్ధమవుతున్న రైతులకు మాత్రం ఈ వర్షాలు కొంత మేలు చేస్తాయని చెప్పచ్చు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలకే ఇమీడియట్లీ వ్యవసాయ పనులు స్టార్ట్ చేయవద్దు, కానీ వ్యవసాయానికి వచ్చే వానాకాలం పంటకు మాత్రం సన్నద్ధం కావాలి, కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడే దుక్కి దున్నడం కానీ కొన్ని పనులు చేయొద్దు. మరొక 2-3 రోజులు వర్షాలు పడిన తర్వాత వ్యవసాయ పనులకు సంబంధించి ముమ్మరం చేసుకోవాలనే సూచనలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం యశోద వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వర్షం సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.